పరిచయం మమ్మల్ని నిధిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, నీ విలువైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు ధన్యవాదాలు తండ్రి. తండ్రి, గడిచిన వారంలో తండ్రి, ఈ వారం వరకు నీ కృపతో మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఈ లోకంలో వచ్చే ప్రభువా, ఈ పాదాలకు చేసి వచ్చి నమస్కరిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఎందరో అనారోగ్యంతో ఉన్నవాడిని ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి తండ్రి. అవును తండ్రి, ఈ సంఘంలో కూడా ప్రభువా ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఇబ్బందులు ఉన్నవారు కూడా తండ్రి, నీ కృపతో నీ దయతో వాడిని స్వస్థపడించాలని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మేము ఇంతవరకు తండ్రి పాటలతో నీ మను పరిచయము ఘన పరిచయము తండ్రి మా అందరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. తండ్రి, నీ కుమారుడు నీ విలువైన వాక్యాన్ని చెప్పివేసంలో తండ్రి మేమందరం శ్రద్ధగా విని తండ్రి, విని వాక్యాన్ని విడుకునగా తండ్రి, నీ విలువైన వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని తండ్రి, నీ వాక్యం కొరకు జీవితానికి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. అవును తండ్రి, చేరి వచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి తండ్రి. అన్నగారు చెప్పే సమయంలో తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మీకు మనం వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రేమకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మా తండ్రి, ఆమేన్. ప్రార్థనకి ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన సంఘములో ఉన్న ప్రతి అందరి కొరకు, మరి దైవజనుల కొరకు, మరి అనుభవంతో ఉన్న మరి సంతోషన్న గారి కొరకు, మరి మన దాసులు ప్రభుదాసు గారు, ఆయన తెలుగు గారు హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కొరకు, దేవదాసులు అబ్రహం గారు ఆయన సత్యమణి కూడా, మరి ఇంటికి వచ్చిన నుంచి బొంబాయికి వచ్చి మరి ఊరికి వెళ్ళారు కదా, అంత అక్కడ అనారోగ్యంతో ఉన్నప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందట. మరి ఆయన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని, మరి సుప్రియ నుండి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. తండ్రి, శ్రేష్టమైన కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం తండ్రి ఇప్పటి తండ్రి మీ సురక్షితంగా సజీవంగా ఉంచినందుకు కారణాలు తండ్రి. తండ్రి మరొకసారి తండ్రి మీ మాటలు తండ్రి వినడానికి తండ్రి ఎంతో మంచి చక్కటి అవకాశం ఇచ్చారు తండ్రి. దానిని బట్టి నేను తెలియజేసుకుంటున్నాను తండ్రి. తండ్రి, మా సంఘం తండ్రి తండ్రి మీ చూపుకు అప్పగిస్తున్నాను తండ్రి. సంఘంలో ఏదైతే బాధలు ఉన్నాయో తండ్రి, తండ్రి సంఘంలో ఏదైతే కుటుంబాలు ఉన్నాయో తండ్రి, ఆ కుటుంబాలకు తండ్రి ఏదైతే బాగా అనారోగ్యం ఏదైతే తండ్రి తండ్రి అందరినీ శుద్ధిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, మొదటి ముఖ్యంగా తండ్రి అబ్రహం గారి తండ్రి భార్య తండ్రి, ఆమెకి ఆరోగ్యం బాగలేదు తండ్రి. ఆమెను తండ్రి స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి సంతోషంగా గారి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, చాలా రోజులుగా తండ్రి అనారోగ్యంతో ఉన్నాం తండ్రి. హార్ట్ ప్రాబ్లం తండ్రి చాలా బాధపడుతున్నాం తండ్రి. తండ్రి, మీ కృప చేత అందరి ప్రార్థన చేత తండ్రి ఆయన్ని కాపాడండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి ఆయన తండ్రి మీ సేవలు మరీ మంచిగా వాడపడేలాగా తండ్రి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, సంఘం అంతటిలో మీ చేతిలో అప్పగిస్తూ ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపకుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. మరి అందరికీ తెలుసు కదా, ఈ పుస్తకం కంటిన్యూ ఉంటుంది. మరి ఈ వచ్చిన తర్వాత నెక్స్ట్ మరి ఏ అధ్యాయం 4వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి ఈ 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు ఇంగ్లీష్లో ఆందోళన చదివి వినిపిస్తారా? I laid me down and slept. I after for the Lord of the I will not be afraid for that of the people of that have things against me, not what I saw not saving from my God, for thou hast experienced all my enemies upon the ship, nor have spoken the head of their sleep.
belong, though he not there, fixing his unto his keeper there. चरित्र का तीसरा अध्याय 5 से लेकर 8 वचन तक। मैं लेट कर सो गया, फिर जाग उठा, क्योंकि यहोवा मुझे संभालता है। मैं उन 10,000 मनुष्यों से नहीं डरता जो मेरे विरुद्ध चारों ओर पाँति बांधे खड़े हैं। उठ हे यहोवा, मेरे परमेश्वर, मुझे बचा ले, क्योंकि तूने मेरे सब शत्रुओं के जबड़ों पर मारा है और तूने दुष्टों के दांत तोड़ डाले हैं। उद्धार यहोवा ही से होता है। हे यहोवा, तेरी आशीष तेरी प्रजा पर हो।